మనుషుల అపరాధములు మీరు క్షమించిన మీ పరలోకపు తండ్రి మీ అపరాధములు క్షమించును, లేకపోతే మీరు క్షమించకపోతే క్షమింపబడరు. ఇప్పుడు మనకు ప్రార్థన తెలుసు కదా, ప్రభు నేర్పిన ప్రార్థన అని. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును కానీ, నీ రాజ్యం మాకు వచ్చును కానీ, నీ చిత్తం పరలోకమంది నెరవేర్చండి, భూమి అని నెరవేర్ మంత్రాలు చదివేస్తూ ఉన్నారు మొత్తం. అందులో నీకు రేపు పెద్ద సమస్య తెచ్చిపెట్టే మాట ఒకటి ఉంది. అందుకనే దేవుడు నువ్వు అనాలోచనగా పలుకుతావా, ఆలోచనాత్మకంగా పలుకుతావో గ్రహింపులో పెట్టుకోవడానికి, ఆయన నిన్ను అబ్జర్వ్ చేయడానికి ఆ ప్రార్థనలో అది మెన్షన్ చేశాడు. అందుకే ప్రభు సన్నిధిలో అనాలోచనగా పలకరాదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని మందిరములో ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దేవుని సన్నిధి మన మధ్య ఉన్నది, పరిశుద్ధాత్మ మన మీద ఉన్నాడు. రెండవది, మనం పలికే మాటలు కూడా తండ్రి వింటున్నాడు, పరిశుద్ధాత్ముడు వింటున్నాడు, యేసై వింటున్నాడు, దూతలు వింటున్నారు. ఈ మాటలు సైతాను కూడా వింటున్నాడు. ఒక మాటతో స్వస్థత వచ్చింది, ఒక మాటను ఉపయోగించి ఒక తల్లి స్వస్థత తెచ్చుకుంది తన బిడ్డకి. అదే మాటను ఉపయోగించి ఒక వ్యక్తి సమస్య తెచ్చుకున్నాడు. కాబట్టి ప్రయోగాత్మకమైన వాక్కు నంబర్ 1, దేవుడి దగ్గరికి వెళ్ళి మనం ప్రయోగించేటప్పుడు మన వాక్కు చాలా బ్యాలెన్స్గా ఉండాలి, స్పష్టంగా ఉండాలి.